ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టుడే తెలంగాణ న్యూస్ కు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా కరీంనగర్ జిల్లా ప్రజలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను మొహమ్మద్ అఖిల్ పాషా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నాను. కరీంనగర్ జిల్లా కేంద్రానికి సంబంధించిన పదవి బాధ్యతలు కానీ పార్టీకి సంబంధించిన బాడీలను కానీ ఏర్పాటు చేయడం జరిగింది. సో అందులో భాగంగా రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలలో భాగంగా మా కరీంనగర్ జిల్లా విభాగాన్ని కూడా సెక్రటరీగా, అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శులుగా అధ్యక్షులుగా గంగిపల్లి అరుణక్క గారిని, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి మాటూరి శ్రీనివాస్ గారిని నియమించడం జరిగింది. దాంతోపాటు వారి నేతృత్వంలో జిల్లా అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షుల నేతృత్వంలో కరీంనగర్ టౌన్ కానీ, అదేవిధంగా వివిధ విభాగాలకు సంబంధించిన కరీంనగర్ జిల్లా మహిళా విభాగానికి సంబంధించిన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కానీ, అదేవిధంగా యూత్కు సంబంధించిన విభాగానికి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కానీ వీళ్ళందరినీ నియమించడం జరిగింది. కరీంనగర్ టౌన్, కరీంనగర్ అంటే ఉద్యమాలతోటి పురుడు పోసుకున్న గడ్డ కాబట్టి ఫస్ట్ మనం కరీంనగర్ టౌన్ నుంచి కూడా ఉద్యమాన్ని షురూ చేయాలి, ఈ పార్టీని ముందుకు తీసుకుపోవాలి. సో ఈ పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనతో కూడా కరీంనగర్ టౌన్లో ఉన్న విభాగాన్ని కూడా ఏర్పాటు చేసి కరీంనగర్ టౌన్ అధ్యక్షులుగా అర్షద్ బిన్ అలీ గారిని, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా రమేష్ గారిని నియమించడం జరిగింది. సో ఈరోజు ఈ ఏర్పాటు చేసి నియమాలు కంప్లీట్ అయిన తర్వాత ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ముఖ్య నాయకులతోటి చర్చ పెట్టుకోవడం జరిగింది. పార్టీని మనం ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, సో పార్టీని ఎంత షార్ట్ పీరియడ్లో మనం ముందుకు తీసుకుపోయి ప్రజలకు సేవ చేయాలి. అదేవిధంగా కొన్నేళ్ల నుంచి దాదాపు 75 ఏళ్ల చరిత్రలో బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి కానీ బీసీలకు రావాల్సిన హక్కులను దోచుక తింటున్న అగ్రవర్గాల గురించి కానీ మాట్లాడుతూ వీళ్ళందరికీ పార్టీ విధి విధానాలను మా జిల్లా అధ్యక్షులు అరుణక్క గారి నేతృత్వంలో నేను కూడా వీళ్ళందరికీ తెలియజేసి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలలో ఖచ్చితంగా గ్రామ కమిటీలు కానీ, మండల కమిటీలు కానీ అన్ని విభాగాలలో తొందరగా పూర్తి చేసి బీసీ రాజ్యాధికారానికి మీరంతా సహకరించుకుంటూ బీసీకి సంబంధించిన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు, బీసీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేంత వరకు, బీసీ రాజ్యాధికారం వచ్చేంత వరకు మనమందరం పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ సమావేశాన్ని ముగిస్తా ఉన్నాను. ఒక్క నిమిషం. నా పేరు మందన శ్రీకాంత్, ఇందుర్తి, చిగురుమాడి మండల్. ముఖ్య తీర్మార్మలన్న ఆదేశాల మేరకు కానీ వాటి అనుసరించి కానీ మేము ప్రతి ఒక్క కార్యకర్త కానీ ఆయన విషయంలో మేము పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా నాకు ఇచ్చిన జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శిగా నాకు నియమించడం జరిగింది. ఈ విషయంలో తీర్మార్మలన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రజనీకర్ అన్న గారికి కూడా ధన్యవాదాలు. అదే రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. జిల్లా అధ్యక్షురాలు అయిన అరుణక్క గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లే దశగా ముఖ్యంగా అనేక విధాలుగా ముందుకు తీసుకొని పార్టీలోని అన్నిషులు కృషి చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మేము కోరుకుంటున్నాను. నేను కూడా నాకు ఈ పోస్టు కానీ ఇలాంటి బాధ్యతలు స్వీకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనము మండల కమిటీలలో మండలాలలో గ్రామాలలో జరుగుతున్న అన్యాయాలకు మన తీర్మార్ మల్లన్న ఏది కానీ నిజాన్ని నిర్భయంగా మాట్లాడేది మన మల్లన్నే. కాబట్టి మల్లన్న టీంని కొత్తగా పెట్టిన ఈ పార్టీకి తెలంగాణ రాజ్యాధికార పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఎంతో కృషి చేస్తాము. అలాగే అఖిల్ పాషా తమ్ముడితో మేము కలిసి ముందుకు వెళ్తామని చెప్తాము. అందరికీ నమస్తే. నా పేరు విజయలక్ష్మి. నేను జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నన్ను ఎంతో నమ్మి నాకు ఈ పోస్టింగ్ ఇచ్చిన తీర్మార్ మల్లన్న గారికి మరియు రజనన్న గారికి మరియు అఖిల్ పాషా గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ పార్టీ బలోపేతానికి నా వంతు కృషిగా ఎంతో నమ్మకంతో మాకు ఈ పదవి ఇచ్చినందుకు పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ అన్న ఆశించిన విధంగా మన బీసీ సంక్షేమం కోసం మా వంతుగా మేము కూడా ఆ బీసీ రిజర్వేషన్ కోసం మా వంతుగా మేము ఎంతో ప్రయత్నం చేస్తామని, కష్టపడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మండలాల వారీగా
అధ్యక్షుల్ని కార్యదర్శుల్ని ఎన్నుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.